ఏంద్రో బిర్యానీ చూపిస్తున్నావు ఏంది మ్యాటర్ అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలా లోకల్ బై ఛానల్. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా నాన్న కాల్ చేసి బండి లోడ్ అవుతుంది అక్కడికి వెళ్ళమని చెప్పాడు. సరే అని చెప్పి నేను బండి దగ్గరికి వెళ్ళే కలికి అక్కడైతే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మా వాళ్ళకి ఎలాగో ఆనందం ఇవ్వాలని చెప్పి బృందావనం ఏసీ నాన్ ఏసీ హోటల్కి వెళ్ళిపోయాను. చూడండి లోపల అంబిషన్ అయితే ఎలా ఉందో. వెంటనే ఒక 8 బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పేశాను. బిర్యానీ కాస్ట్ అయితే 160 రూపీస్. ఇంత కాస్ట్ ఏందబ్బా అనుకుంటున్నాను నేనైతే. అలా అనుకుంటా వీళ్ళకైతే ఆర్డర్ చెప్పిన బిర్యానీ తీసుకుందాం వద్దనే ఒక కన్ఫ్యూజన్లో ఆర్డర్ అయితే వచ్చేసింది మనకు. దాన్ని తీసుకొని నేనైతే మా వాళ్ళ దగ్గరికి అయితే బయలుదేరిపోయాను. ఆల్రెడీ నేను వెళ్ళే కలికి మా వాళ్ళు అయితే మొత్తం వడ్లు అయితే ప్యాకింగ్ కూడా చేస్తున్నారు. సరే వాళ్ళు ఎలాగో ప్యాకింగ్ చేశారు కదా అని చెప్పేసి ఆ బిర్యానీ అయితే వాళ్ళకైతే ఇచ్చేసాను. ఈ 160 రూపీస్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మా వాళ్ళని అడిగితే యావరేజ్గా ఉంది, అంతేం బాగాలేదని చెప్పారు. ఇంకా వాళ్ళతో పాటు మనం ఒక బిర్యానీ తెచ్చుకున్నాము. దాన్ని అయితే ఓపెన్ చేసి తిందామని నేనైతే ఓపెన్ చేశాను. ఇక మన అందులో మనకు ఒక లెగ్ పీస్ వచ్చింది. ఆ లెగ్ పీస్ ముందుగా తింటే టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది. నాకైతే పెద్ద అనిపించలేదు. ఎందుకంటే మనం పెట్టిన 160 రూపీస్కి అదైతే పెద్ద వర్త్ అనిపించలేదు. ఇందులో 2 ఫ్రై పీస్ ముక్కలు కూడా వేస్తున్నాడు. ఈ హోటల్ అయితే మనం గూడూరుకి వెళ్ళే దారిలో వరగల్ సిల్ రోడ్కి వెళ్ళే సర్కిల్ అయితే ఉంటుంది. ఈ హోటల్ అయితే సరే అని చెప్పేసి అనంత దగ్గరికి వెళ్ళేసి నేనైతే ఒక కొబ్బరికాయ అయితే గుడించుకున్నాను ఇదంతా అరగడానికి. సరే అని చెప్పి ఆ కొబ్బరికాయ తాగుతున్నా నాకు కొద్దిగా రిలీఫ్ అనిపించింది. మీరు ఎప్పుడైనా ఆ హోటల్కి వెళ్ళి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.